ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని, కావాలని కక్షపూరితంగా కేసులు ఇరికించారని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు. 41 ఏసీఆర్సీ నోటీసులు జారీ చేసి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. విచారణ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందన్నారు వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. కావాలనే కక్షపూరితంగా కేసులో ఇరికించారని ఆయన మండిపడ్డారు. విచారణ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ నాపై పెట్టిన తప్పుడు కేసులపై న్యాయ పోరాటం చేస్తానన్నారు. పులివర్తి నానిపై ఎక్కడా దాడి జరగలేదు. ఘటన జరిగిన 52 రోజుల తర్వాత A37గా నా పేరును చేర్చారు. ఈ ఘటన జరిగిన రోజు నా ఎదురుగానే జాయింట్ కలెక్టర్ కూడా ఉన్నారు. సెల్ ఫోన్ కూడా లోపలికి తీసుకెళ్ళకూడదు అంటే నేను తీసుకెళ్ళలేదు అని ఆయన వివరించారు. నా ఫోన్ను నా పిఏకు ఇచ్చి నేను లోపలికి వెళ్ళానన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది, కావాలనే కేసుల్లో ఇరికిస్తున్నారు. సిఆర్పిఏసి 41A కింద నోటీసులు ఇచ్చి ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలని పోలీసులు చెప్పారు. మా నాన్నను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కేసులు పెడుతున్నారు అని ఆయన అన్నారు. మా నాన్నను స్ఫూర్తిగా తీసుకుని పోరాడతామని, మేము బ్రతికి ఉన్నంతకాలం ప్రజల కోసమే పోరాడతామని, టీడీపీ నేతలు చంద్రగిరి నియోజకవర్గంలో బీభత్సం సృష్టిస్తున్నారు. మీరు చేసే అన్ని దందాలను ప్రజలకు వివరిస్తామని ఆయన అన్నారు. ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటామని, ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేదే లేదని ఆయన కామెంట్స్ చేశారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సాక్షాత్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎన్నికల అధికారుల సమక్షంలో ఆడ ఈ స్ట్రాంగ్ రూమ్ మీద మోహిత్ కూర్చొని ఉన్నాడు. శుభ్రంగా సీసీ ఫుటేజ్లో ఉంది. ఫోన్ కూడా ఉండదు. వాళ్ళు ఎదురు కూర్చొని జిల్లా మేజిస్ట్రేట్ ముందర కూర్చొని ఉన్నారు. 2 గంటల నుంచి రాత్రి 10 గంటల కూర్చొని ఉన్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఎప్పుడో జరిగింది. 3 గంటలకు జరిగింది. 2 గంటలకు అక్కడక్కడే ఉంది. అతనికి ఎట్లా సంబంధం ఉంటుంది? లేదు కాబట్టే కదా మీరు ఎఫ్ఐఆర్లో కూడా పేరు పెట్టలేదు. 2 నెలలైన కేసు లేదు అతని పైన. అంటే అసలు అతని మీద కూడా దాడి జరగలేదు. కారు మీదే దాడి జరిగింది, మనిషి మీద కాదు. మనిషికి చిన్న గాయం కూడా లేదు అని సాక్షాత్తు సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్ సిమ్స్ ఇచ్చిన రిపోర్ట్లు చెప్తున్నాయి. అతని ముందు ఏ గాయం లేదు, అతనికి ఏమి తగలలేదు అని. అతనికేమి తగిలినప్పుడు మోదీకి ఏం ప్రమేయం ఉంటుంది? ఇప్పటికీ 37 మందిని అరెస్ట్ చేశారు. రాజకీయంగా మీరు కావాలంటే ప్రజలకు మంచి చేసి దగ్గర వచ్చు తప్ప భయపెట్టి భయభ్రాంతులు చేసి చేయాలనుకుంటే ఎట్లా? తప్ప కదా. మోహిత్కు ఎప్పుడు మీరు 2 నెలల తర్వాత కేసు పెట్టారు. అది A37గా పెట్టారు. మోహిత్ మీ కళ్ళ ముందరే తిరుగుతున్నారు. మీ కళ్ళ ముందరే మోహిత్ తిరుగుతున్నప్పుడు మీరు అరెస్ట్ చేసుకోవచ్చు కదా. ఎందుకు చేయాల? ఈరోజు మార్నింగ్ 11 గంటలకు వాళ్ళ లండన్లో మోహిత్తో చదువుకున్నటువంటి వాళ్ళ స్నేహితుడి పెళ్లి ఉంది. 11 గంటలకు పెళ్లి చూసుకుని రాత్రి మళ్ళీ 11 గంటలు ఎయిర్ ఇండియా ప్లేట్కి చెన్నైకి వచ్చి ఎల్లుండి షిరిడీ పోవాలి అందరూ. ఆ రిటర్న్ టికెట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. దానికి లుక్అవుట్ నోటీసులు ఇవ్వడం ఏంటి? ఇక్కడికి రావడం ఏంటి? అరెస్ట్ చేయాలని చెప్పడం ఏంటి? ఎక్కడికి పోతున్నావు? 5 సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా, మీరు అందరూ సాక్షి. నా ఎదురు ఎవరి మీద కేసు పెట్టలా, ఎవరిని ఇబ్బంది పెట్టలా. చదువు కాన్ఫరెన్స్లో చదువుకున్న వ్యక్తిగా గౌరవంగా ఉందాగా అందరినీ బాగా చూసుకున్నా. ఈరోజు భయభ్రాంతులు చేసో మీరు చేయాలనుకుంటే సాధ్యపడుతుందా? అదే చెప్పాను, ఫైనల్ ఒకటే చెప్తున్నాను. మంచితనం ఎప్పుడు తిరుగుబాటు వచ్చేదాకా చేసుకోకూడదు. మంచిగా ఉండాలనుకున్న వ్యక్తిని రెచ్చగొట్టి హింసపెట్టి వేధించి రోడ్డు మీదకి లాగేదాకా తెచ్చుకుంటే వచ్చే ప్రమాదం ప్రభుత్వానికి మామూలుగా ఉండదు. వాడు విదేశాల్లో చదువుకోవచ్చు, వాడు వీధి పోరాటాల దాకా మీరు తీసుకొస్తున్నారు. ఏమీ కాదు, వాడికి అదే చెప్తున్నా, నాకైనా గొప్పగా పోరాటం చేయగలవు. చదువు ఒక్కటే ఈ సమాజంలో పనికిరాదు. ఉందాగా ఉండాలనుకుంటే నాకు కుదరదు. అవసరమైతే తిరుగుబాటు కూడా అవసరం. నాయన దానికి ప్రిపేర్ కావాలంటే ప్రిపేర్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. A37కి లుక్అవుట్ నోటీస్ ఇవ్వడం ఏంది? ఇప్పుడు కోర్టులో చెప్పారు, పోయి సోమవారం వాయిదా కావాలని అడిగితే నాట్ టు అరెస్ట్ ఇస్తారా అని జడ్జి గారిని అడిగితే ఈ లాయర్లు చెప్పారు, సార్ అతను ఎక్స్ఎమ్మెల్యే కొడుకు సార్, అతను అరెస్ట్ మా ముందరే ఉన్నాడు, అతను అరెస్ట్ చేయలేదు కదా, అవసరం లేదన్నారు. జడ్జి గారు ముందరే చెప్పారన్నమాట. అంతా ఈరోజు తీసుకొచ్చారు. నేను చెప్తున్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే జడ్జి ముందు ఆధారపరచండి. మిమ్మల్ని రిజెక్ట్ చేయకపోతే అడగండి.
మీరు పెట్టినటువంటి ఫైల్ జడ్జి పక్కన ఇసిరేయకపోతే అడగండి, ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు జడ్జి. ఎందుకంటే నా ఫైల్ ఏమీ లేదు దాంట్లో, అతను ఎఫ్ఐఆర్ కూడా లేదు పేరు. మేము ఎవడో దారిలో పోయాడు ఒకటి చెప్పాడు మోహిత్ అని పేరు పెట్టారు. మోహిత్ని తీసుకొచ్చారు కదా, తీసుకెళ్ళి జడ్జి దగ్గరికి వెళ్ళి మీరు జస్టిఫికేషన్ చెప్పండి, నేనే తీసుకొచ్చాము. వాళ్ళ కార్యచర్తలు కోర్టు నోటీస్ ఇచ్చాం, వాళ్ళని తప్పు చేశాడు, వాళ్ళ దగ్గర పాల్గొన్నాడు, వాళ్ళ దగ్గర అతని సంబంధం ఉంది, వాళ్ళని విట్నెస్ చెప్పాడు, ఒక చిన్న ఆధారం చూపించి చెప్పండి చూద్దాం. ఏమీ లేవు. రే మీరు తీసుకెళ్ళి మీకు ఊరికే తీసుకొచ్చి సెన్సేషన్ చేయకండి. మీకు నిజంగా మీరు పెట్టినటువంటి కేసులో స్టఫ్ ఉంటే, నిజం ఉంటే, నిజాయితీ ఉంటే మోహిత్ స్టేషన్లో తీసుకొచ్చారు, పోలీసులు కూర్చోబెట్టారు. నా కొడుకు అడగడం లేదు, నేను ఒక ప్రజాప్రతినిధిగా అడుగుతున్నా, ప్రజల్లో ఉన్న వ్యక్తిగా అడుగుతున్నా. మీరు జడ్జి ముందర ప్రవేశపెట్టారు, జడ్జి ముందర ప్రవేశపెడితే జడ్జి ఖచ్చితంగా న్యాయం చెప్తాడు. పెట్టాలి కదా, అడిపి చెప్పాలి కదా. ఇది అప్రజాస్వామికం. ఖచ్చితంగా చెప్తున్నా, ఇట్లాంటివి చేయడం వల్ల వచ్చే ఇబ్బందులు ప్రభుత్వానికి ఖచ్చితంగా మామూలుగా ఉండవు. ప్రజల్లో తిరుగుబాటు రావడానికి ఇట్లాంటి కారణాలు అవుతాయి. మంచితనంతో పరిపాలన చేసే తప్ప భయపెట్టి పరిపాలించాలని ప్రజలు యాక్సెప్ట్ చేయరు. తిరుపతి అలాంటి ప్రజలు అసలు యాక్సెప్ట్ చేయరు. ఈ దుర్మార్గాల దౌర్జన్యాలు అసలు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి మేము ప్రజలకి కలిసి ప్రజా పోరాటాలకు సిద్ధమవుతాం. 52 రోజుల తర్వాత ఈ కేసు పెట్టడం అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? కుట్రకోణం వాళ్ళకే తెలుసు, ఖచ్చితంగా వాళ్ళకే తెలుసు చేస్తున్నది తప్పు. ఈ పిల్లాడికి సంబంధం లేదు, అతని నాని మీదే గాయం కాలేదు, అతని కారు మీద దాడి జరిగింది తప్ప అతని మీద జరగలేదు. వాళ్ళకే తెలుసు. 2 నెలలు గవర్నమెంట్ వచ్చి 1.5 month అయింది కదా, కాబట్టి వాళ్ళకే తెలుసు నిలవదు తప్పు అని. కానీ మోహిత్ అనే వ్యక్తి మీద కానీ కేసు పెడితే వీళ్ళందరినీ భయపెట్టేయచ్చు. మోహిత్ అనే వ్యక్తి మీద తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే వీళ్ళందరినీ భయపెట్టి కంట్రోల్లో తీసేసుకోవచ్చు. ఒక భయాన్ని క్రియేట్ చేయాలనుకునే ప్రయత్నం. నేను చెప్తున్నా, ముందే చెప్తున్నాను కదా, మోహిత్ మీద మీరు ఏ కేసు అయితే పెట్టారు, ఏ విధంగా రిపోర్ట్ తీసుకొచ్చారు, ఎప్పుడైతే తీసుకెళ్ళి అంటున్నారు, మీరు నిజంగా తీసుకెళ్ళి జడ్జి ముందు పెట్టి మీరు జస్టిఫికేషన్ చెప్పుకోండి చూద్దాం. మీరు జస్టిఫికేషన్ చెప్పుకోండి. ఎఫ్ఐఆర్లో పేరు ఉందా, 60 రోజుల్లో మీరు ఎప్పుడైనా తన మీద ఉందా, ఒక స్టేట్మెంట్ ఉందా? కానీ సాక్షాత్ జిల్లా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందరే మధ్యాహ్నం 3 గంటలకి కారు మీద దాడి జరిగితే మధ్యాహ్నం 2 గంటల నుంచి కలెక్టర్ గారి సమక్షంలోనే రాత్రి 9 వరకు అక్కడే ఉన్నాడు కదా. సీసీ ఫుటేజ్లు ఉన్నది కదా, రాబెట్టక ఫోన్ కూడా లేదు కదా తన దగ్గర. ఎలా చేయగలుగుతారు? జడ్జి గారు చెప్తారు. కాబట్టి నేను చెప్తున్నాను కదా, ప్రజా పోరాటాలకు సిద్ధమవుతుంది.